గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు లైఫ్ స్టైల్ 2లో భాగంగా కొన్ని పాయింట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రీవియస్గా ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ అండ్ హోమ్ టీమ్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈరోజు అసోసియేషన్ అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఎన్విరాన్మెంట్లో భాగంగా అంటే అసోసియేషన్ ఏంటంటే మనం ఎలాంటి వ్యక్తులతో ఉంటున్నాము, ఎలాంటి వ్యక్తులతో తిరుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలాంటి విషయాలే మనం కూడా నేర్చుకుంటాం, వాళ్ళకిలా బిహేవ్ చేస్తాం. తర్వాత అలవాట్లు ఏమన్నా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, అలా బిహేవ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. 6 నెలలు తిరిగితే వాడు వీడు ఆడు అవుతాడనే సామెత ఉంది కదా. సేమ్ ఇక్కడ అసోసియేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే 80% పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 20% పీపుల్ గురించి వర్క్ చేస్తూ ఉంటారు. మనం కూడా 20%లోకి వెళ్ళాలంటే మన అసోసియేషన్ కూడా 20% పీపుల్తో పాటే ఉండాలి. అనిల్ అంబానీ వాళ్ళ డాడీ ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్లో పక్క దేశంలో ఉన్నప్పుడు పనిచేసేటప్పుడు ఏం చేసేవారంటే, ఆయన పెట్రోల్ బంక్లో పని అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న కాస్ట్లీ హోటల్లో ఉండి ఆయన టీ తాగడానికి ఆ కాస్ట్లీ హోటల్కి వెళ్తూ ఉండేవారు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, ఏం చేస్తుంటారు, వాళ్ళ అలవాట్లు ఏంటి, ఎలా మాట్లాడుతుంటారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు అనమాట. కావాలనే ఆ టైప్ ఆఫ్ అసోసియేషన్ గురించి ఆయన అటువంటి ప్లేస్లకు వెళ్ళి మరీ టైంని ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవారు. మనం కూడా మనకన్నా తెలివైన వాళ్ళతోనూ, మనకన్నా బాగా ఆలోచించే వాళ్ళతో మనం అసోసియేట్ అయితే మనం కూడా ఆ 20% పీపుల్తో మనం మింగిల్ అవ్వి వాళ్ళకిలాగే మనం కూడా తయారవడానికి స్కోప్ ఉంటుంది. మంటతో పాటు ఉంటే మనం కూడా మండుతాం, మనం సింగిల్గా ఉంటే మనం కూడా అలాగే ఉంటాం. సో మనం కూడా ఆ 20% పీపుల్తో కలవాలంటే వాళ్ళతో అసోసియేషన్ అనేది ఉండాలి. అది కొన్నిసార్లు మనం బుక్స్ ద్వారా కానీ రకరకాలుగా కొన్ని గ్యాదరింగ్స్ ఉంటాయి, గ్యాదరింగ్స్ ద్వారా కానీ కొన్ని వీడియోస్ ద్వారా కానీ అలా కూడా మనం ఆ 20% పీపుల్ యొక్క హ్యాబిట్స్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం తెలుసుకుని మనం కూడా వాళ్ళకలాగా 20%లోకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. అసోసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఆ టైప్ ఆఫ్ పీపుల్తో తిరగడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనీ రిలేటెడ్ టాపిక్లో భాగంగా ఇక్కడ ఏంటంటే మనందరికీ ఉండేది 24 అవర్స్. అంటే మన మనీ అనేది మన టైంకి ప్రపోర్షనేట్గా ఉంటుంది. మనం ఎంత టైం స్పెండ్ చేస్తే అంత మనీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 24 అవర్స్లోనే ఏం చేసినా ఆ 24 అవర్స్లోనే చేయాలి. 24 అవర్స్లోనే చేయాలి అంటే 24 అవర్స్కి సంబంధించే మనకి మనీ అనేది వస్తుంది. అంటే ఎగ్జాంపుల్కి తీసుకుంటే 24 అవర్స్లో మనం ఒక 8 అవర్స్ చేసామనుకుందాం, లేకపోతే 12 అవర్స్ చేసామనుకుందాం. అంటే పర్ అవర్కి ఎంత అనేది చెప్పేసి ఆ 8 అవర్స్కి లేకపోతే 12 అవర్స్కి ఎంత అయితే ఉందో అంతవరకు మన ఇన్కమ్ని ఎర్న్ చేయగలం. అదే బిజినెస్ పీపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఉన్నది 24 అవర్సే. కాకపోతే వాళ్ళు ఒక 8 అవర్స్ అనుకుంటే ఒక 100 మెంబర్స్ని ఎంప్లాయీస్ కింద పెట్టుకుంటే 100 × 8 అవర్స్, 100 × 8 అవర్స్ అంటే పర్ డే వాళ్ళకి 800 అవర్స్ వాళ్ళు సృష్టించుకోగలుగుతున్నారు. అంటే మనకి 24 అవర్స్ ఉంటే ఒక ఎంప్లాయీ ఒక పర్ డేకి 800 అవర్స్ని క్రియేట్ చేయగలుగుతున్నారు అనమాట వాళ్ళు. అంటే వాళ్ళ టైంను కూడా పెంచుకోగలుగుతున్నారు. టైంని పెంచుకోవడం ద్వారా ఆ 800 అవర్స్ పీపుల్తో చేయించుకుని వాళ్ళు మనీని ఎర్న్ చేసుకోగలుగుతున్నారు. మనం కూడా మన టైంని మనం కూడా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా, ఎంప్లాయీస్ని పెట్టుకోవడం ద్వారా మన టైంని కూడా 24 అవర్సే కాకుండా దాన్ని 100 అవర్స్, 200 అవర్స్, 800 అవర్స్, 1 lakh అవర్స్ కూడా మనం
తీసుకుని వెళ్ళగలం ఎప్పుడంటే మనం బిజినెస్ చేసినప్పుడు. ఇంకొకటి ఇక్కడ రిచ్ డాడ్ పూర్ డాడ్లో 4 క్వాడ్రంట్స్ గురించి మాట్లాడతారు. అంటే ఎంప్లాయీస్ ఒక క్వాడ్రంట్లో ఉంటారు, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఇంకో క్వాడ్రంట్లో ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా టైంతో ప్రపోర్షనేట్గానే మనీ వస్తుంది. వీళ్ళు ఉంటేనే వర్క్ చేస్తేనే మనీ అనేది వస్తూ ఉంటుంది. అదే బిజినెస్ ఓనర్స్, ఇన్వెస్టర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే, బిజినెస్ ఓనర్స్ ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేసేస్తారంటే వాళ్ళు చేసినా చెయ్యకపోయినా ఎంప్లాయీస్ చేస్తూ ఉంటారు, మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉంటారు. అలాగే ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే వన్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ రూపంలో, డివిడెండ్ రూపంలో, రాయల్టీ రూపంలో అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా వీళ్ళు బిజినెస్ పీపుల్ అండ్ ఇన్వెస్టర్స్ ఒక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేసి ఆటోమేటిక్గా మనీ వచ్చే విధంగా ఎర్న్ చేస్తూ ఉంటారు. సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్, ఎంప్లాయ్ పీపుల్ వాళ్ళు పని చేస్తేనే, యాక్టివ్గా ఉంటేనే అమౌంట్ అనేది టైంతో ప్రపోర్షనేట్గా వస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు టైం ఈవెన్ వాళ్ళ ఆబ్సెంట్లో ఉన్నా సరే సిస్టమ్ అనేది వాళ్ళ గురించి వర్క్ చేస్తూ ఉంటుంది. పారబుల్ ఆఫ్ పైప్ లైన్ అనే బుక్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సురేష్, రమేష్ అనే వాళ్ళు ఇద్దరు ఉంటారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు పక్క ఊరు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చి వీళ్ళ ఊళ్ళో అమ్మాలి. అంటే బకెట్ ₹1, ₹10 చొప్పున తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు రమేష్, సురేష్ కూడా. అయితే అందులో ఒక రమేష్ ఏం ఆలోచిస్తాడంటే, ఎన్ని రోజులు పక్క ఊరు నుంచి తెచ్చి ఈ బకెట్ ఇక్కడ ₹1కి ₹10కి అమ్ముతాము, అదే అక్కడి నుంచి ఇక్కడికి ఒక పైప్ లైన్ వేసిస్తే ఆటోమేటిక్గా పైప్ లైన్ ద్వారా ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడే మనం ఒక వ్యక్తిని పెట్టి మనం ఆ బకెట్ల ద్వారా అమ్మచ్చు కదా, అప్పుడు సిస్టమ్ క్రియేట్ అయిపోద్ది, నేను నా బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా అని రమేష్ ఆలోచిస్తే, సురేష్ ఏమంటాడంటే ఇదంతా అయ్యే పని కాదు, ఇదే కంఫర్ట్గా ఉందని తన పని చేసుకుంటూ ఉంటాడు. కానీ ఇనీషియల్గా రమేష్ ఏం చేస్తాడంటే రోజుకి ఒక 100 బకెట్స్ తెస్తే 50 బకెట్సే తెచ్చి రిమైనింగ్ 50 బకెట్స్ తెచ్చే టైంని ఈ పైప్ లైన్లు వేసే కార్యక్రమంలో ఉంటాడు. అంటే కానీ తను 100 బకెట్స్ తెస్తాడు, కాకపోతే తను ఓన్లీ 50 బకెట్స్ తెస్తాడు. కానీ ఇనీషియల్ డేస్లో ఆ సురేష్ అనే వ్యక్తి డైలీ 100 బకెట్స్ తీసుకురావడం ద్వారా అమౌంట్ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. లైఫ్లో సెటిల్ అయ్యాడు, మ్యారేజ్, ఎవ్రీథింగ్ అంతా అంటే చూడడానికి చాలా రిచ్ పర్సన్ కింద కనబడ్డాడు. కాకపోతే ఇక 50 బకెట్స్ లేకపోతే 25 బకెట్సే తేవడం ద్వారా ఈయన ఇనీషియల్గా చాలా తక్కువ అమౌంట్ ఎర్న్ చేసిన లాంగ్ టర్మ్లో పైప్ లైన్ వేయడం ద్వారా అసలు బకెట్సే తేవడం మానేశాడు. కానీ ఆయన వెళ్ళి తెచ్చుకుంటేనే అవుతుంది. కానీ ఈయన తెచ్చుకునే పని లేకుండా డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా సిస్టమ్ని క్రియేట్ చేసేసి ఒక ఎంప్లాయీని పెట్టేసి ఈయన లేకపోయినా సరే ఇన్కమ్ అనేది జనరేట్ అనేది అవుతూనే ఉంటుంది. ఇంకా తన బిజినెస్ని ఎక్స్టెన్షన్ చేసే పనిలో మిగతా చోట్ల కూడా పైప్ లైన్ వేయడం అనేది మొదలుపెట్టాడు. అంటే ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే మనం కూడా సిస్టమ్స్ని క్రియేట్ చేయాలి. అంటే మనమే యాక్టివ్గా వర్క్ చేయకుండా ఉన్న టైంలో సగం టైంని మనం కేటాయించి తగ్గించి సిస్టమ్ని క్రియేట్ చేయడానికి మనం కూడా చేయాలి. సిస్టమ్ని క్రియేట్ చేయడానికి చేస్తూ ఉండాలి. తర్వాత మనం ఏం చేస్తుంటామంటే ఎంతసేపు ఒక బోట్కి చిన్న హోల్ పడినప్పుడు లోపలికి నీళ్ళు వస్తున్నప్పుడు బకెట్తో నీళ్ళు తోడు బయటకు పోస్తూ ఉంటుంటాం. మనం చేసే పని ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. కాకపోతే హోల్ ఐడెంటిఫై చేసి దాన్ని క్లోజ్ చేస్తే సరిపోద్ది. కాకపోతే మనం ఏం చేస్తామంటే ఆ వచ్చిన వాటర్ని బకెట్తో తోడి బయట పోస్తూ ఉంటాం. ఎప్పుడైతే మన హోల్ని దాన్ని మనం క్లోజ్ చేయగలిగితే సరిపోతుంది. మనం కూడా మన లైఫ్లో కూడా టైం లేదు అని చెప్పి ఆ షాక్ని అలా కంటిన్యూ చేస్తూ ఉంటుంటాం. అది ఏంటన్నది ఐడెంటిఫై చేసి దాన్ని క్లోజ్ చేయగలిగితే మనం కూడా బకెట్తో నీళ్ళు తోడి బయట పోసే అవసరం కూడా మనకి ఉండదు. అలాగే డబ్బుకి సంబంధించి ఇంకేంటంటే పూర్ పీపుల్ ఏ రోజుకి ఆ రోజు ఖర్చు పెడేస్తూ ఉంటుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళము ఈఎంఐల రూపంలోనే లయబిలిటీస్ కొంటుంటుంటారు. రిచ్ పీపుల్ ఏంటంటే అసెట్స్ని కొంటుంటుంటారు, అంటే ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు.
అసెట్స్, లయబిలిటీస్‌ని ఎలా అర్థం చేసుకోవాలంటే, అసెట్స్ అంటే ఏంటంటే, మన పాకెట్‌లో మనీని తీసుకొచ్చేవి. లయబిలిటీస్ ఏంటంటే, మన పాకెట్‌లోంచి మనీని తీసుకొని బయటికి వెళ్ళేవనమాట. మనం ఏం చేస్తుంటామంటే, ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ అనేసి ఏవి ఉంటాయి, మనకి పనికిరానివి, అనవసరమైనవి కూడా అన్నీ కొనేస్తుంటుంటాం. డిలేడ్ గ్రాటిఫికేషన్ ఏంటంటే, మనకి అవసరమైనవి ఏవైతే ఉంటాయో వాటినే ఐడెంటిఫై చేసి కొనగలగడం. తర్వాత మనం మొబైల్సు, సెల్సు, బైక్సు, కార్సు ఇవన్నీ కొంటూ ఉంటాం. కానీ ఇమ్మీడియట్‌గా వెంటనే మార్చేస్తూ ఉంటుంటాం. స్టేటస్ గురించి, దాని గురించి అని. అలా కాకుండా వాటిని కొంతకాలం పాటు మనం వాడుతూ ఉండాలి. సెల్ కొంటే అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్, కార్ అయితే 10 ఇయర్స్. అప్పుడు మనకు కూడా అమౌంట్ మనం సేవ్ చేయగలుగుతుంటుంటాం. ఒక వ్యక్తి స్వీపర్ కింద పనిచేసే వ్యక్తి ఒక గ్యాస్ స్టేషన్‌లో తను చనిపోయే టయానికి 75 కోట్లు ఆయన కూడబెట్టగలిగారు. అంటే చాలా అంటే ఈవెన్ చిన్న ఎంప్లాయీస్‌ని కూడా అమౌంట్‌ని ఎర్న్ చేయగలరు. ఎలాగంటే చిన్న అలవాట్లని డెవలప్ చేసుకోవడం ద్వారానే. అది పెద్ద విషయమేమీ కాదు. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా యాప్స్ ఉంటుంటాయి మన మొబైల్లో. స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉంటుంటాయి. వీటిని మనం డిలీట్ చేయడం ద్వారా చాలా వరకు ఎక్స్పెన్సెస్ అనేవి తగ్గుతూ ఉంటుంటాయి. తర్వాత మన ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, తర్వాత మనకి ఏ మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఇన్కమ్ వస్తుంది, ఎలాగా ఎక్స్పెన్స్ కింద వెళ్తుంది, ఎంత మిగులుతుంది అనేది స్టేట్మెంట్ తీసుకోగలగాలి. ఒక ఎమర్జెన్సీ ఫండ్ కూడా పెట్టుకోగలగాలి. ఎప్పుడన్నా ఒక 3 మంత్స్, 4 మంత్స్ మన దగ్గర ఎర్నింగ్ లేకపోయినా సరే అది మనకి సేవ్ చేసే విధంగా. తర్వాత ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఈ 2 కూడా మనకి ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంటుండే. నెక్స్ట్ ఏంటంటే నెట్వర్త్ స్టేట్మెంట్ తీసుకోవాలి. మనకున్న అసెట్స్ ఏమున్నాయి, మనకున్న లయబిలిటీస్ ఏమున్నాయి. ఈ అసెట్స్లోంచి లయబిలిటీస్ తీస్తే దాన్ని నెట్వర్త్ అంటారు. అది పాజిటివ్గా ఉంటే పాజిటివ్ నెట్వర్త్ అంటే మన దగ్గర ఎక్కువ అసెట్స్ ఉన్నాయి. నెగిటివ్ ఉంటే అసెట్స్కి మించి లయబిలిటీస్ ఉన్నాయి అంటే నెగిటివ్ నెట్వర్త్ కింద మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా మనీ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం చిన్న అయినా సరే ఇంప్లిమెంట్ చేయగలిగితే మనం కూడా ఆ 20% పీపుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక లాస్ట్ వన్ ఏంటంటే టైం. మనకి మన అకౌంట్లో ఒక 80,000 రూపీస్ వేసి సాయంకాలం కల్లా ఖర్చు పెట్టకపోయినా ఆటోమేటిక్గా ఆ అమౌంట్ తీసేసుకుంటామంటే మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా 80,000 ఏదో విధంగా వాడేస్తాం. అలాగే మనకు డైలీ 86,400 సెకండ్స్ అనే టైం మనకి పోనీ దాని మనీ అనుకున్న 86,000 రియల్ టైం మనీ మనకి 86,400 సెకండ్స్ ప్రతిరోజు మనకు ఉంటుంటాయి. ఎండ్ ఆఫ్ ద డే వాడినా వాడకపోయినా అవి ల్యాప్స్ అయిపోతుంటాయి అన్నమాట. సో మన టైంని ఏ విధంగా ఖర్చు పెడతామో, మనీని ఏ విధంగా ఖర్చు పెడతామో అలాగే టైంను కూడా అంతే వాల్యుబుల్గా మనం ఖర్చు పెట్టుకోగలిగితే మనం చాలా అద్భుతాలు అనేది చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో టైంకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పారనమాట. ఇక్కడ 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఈ 4 క్వాడ్రంట్స్లో ఫస్ట్ క్వాడ్రంట్లో ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ థింగ్స్ అంటే ఇప్పుడే చేయాలి, మనమే చేయాలి. ఫుడ్ తినాలి, మనమే చేయాలి, ఇప్పుడే చేయాలి. లేకపోతే ఆఫీస్కి వెళ్ళాలి. ఇలా ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్, అర్జెంట్ ఇప్పుడే చేయగలిగే థింగ్స్ అనమాట. ఇవన్నీ ఇప్పుడే చదవాలి అంటే ఎగ్జామ్స్ గురించి ఇలా ఏవైతే ఇమీడియట్గా చేయవలసినవి ఉంటాయో అవి ఇంపార్టెంట్, అర్జెంట్. సెకండ్ క్వాడ్రంట్ ఏంటంటే ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. ఇంపార్టెంటే కానీ నాట్ అర్జెంట్ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వాడ్రంట్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ప్లాన్ గురించి ఎక్కువగా చెప్తూ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఇప్పుడు ఇంపార్టెంటే, అది ఫ్యూచర్లో మనకి హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా కాపాడుతుంది. అంటే హాస్పిటల్కి వెళ్ళకుండా కాపాడుతుంది. అంటే క్వాడ్రంట్ 1లోకి వెళ్ళకుండా కాపాడుతుంది.
అంటే ఇంపార్టెంట్ అర్జెంటు అవ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది క్వాడ్రంట్ 2 అనేది. మనీని ఇప్పుడే ప్లాన్ చేస్తున్నాం ఫ్యూచర్కి సంబంధించి. అంటే ఫ్యూచర్లో మనీ రిలేటెడ్ ఎటువంటి సమస్య లేకుండా, అంటే ఇమీడియట్ అండ్ అర్జెంట్ క్వాడ్రంట్లోకి వెళ్ళకుండా ఉండే విధంగా క్వాడ్రంట్ 2 అనేది మనకి హెల్ప్ చేస్తుంది. క్వాడ్రంట్ 3 వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. ఇంపార్టెంట్ కాదు, కాకపోతే అర్జెంట్. ఫంక్షన్స్కి వెళ్ళడం, లేకపోతే మూవీస్కి వెళ్ళడం, మేజర్గా ఫంక్షన్స్కి ఇటువంటి వాటికి వెళ్ళడం. అంటే ఫంక్షన్స్కి లేకపోతే కాల్స్ మాట్లాడడం ఆఫీసులో, ఇటువంటి అంటే మనం ఏ అయితే డెలిగేట్ చేయగలమో ఆ థింగ్స్ అన్నీ ఇక్కడికి వస్తాయి. అర్జెంటే, కాకపోతే నాట్ ఇంపార్టెంట్, అంతే ఇంపార్టెంట్ కాదు. వీటిని మనం డెలిగేట్ చేయొచ్చు. ఏమన్నా కాల్స్ ఏమన్నా ఉంటే మన ఆఫీస్లో స్టాఫ్కి ఇచ్చి వాళ్ళతో మాట్లాడించవచ్చు. పెళ్ళికి సంబంధించి లేకపోతే ఏదన్నా పార్టీకి సంబంధించి, ఫంక్షన్కి సంబంధించి వెళ్ళవలసి ఉంటే మనం వెళ్ళకపోయినా సరే మన ఇంట్లో వాళ్ళని వేరొకరిని కూడా మనం పంపించవచ్చు. లేకపోతే 1 డే ముందెళ్ళి మనమే కనిపించి వచ్చేయచ్చు. ఫోర్త్ క్వాడ్రంట్ నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. అనవసరమైన విషయాలన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ క్వాడ్రంట్ ఏంటంటే ఇందులో ఉన్న థింగ్స్ని మనం ఎలిమినేట్ చేయొచ్చు. అంటే టీవీ చూడడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, టైంని వేస్ట్ చేయడం, రకరకాల ఏ అయితే మనం వేస్ట్ చేసే థింగ్స్ ఉంటాయో, ఇన్స్టా చూడడం, యూట్యూబ్ చూడడం, ఇవన్నీ కూడా ఈ క్వాడ్రంట్లోకి వస్తాయి. అంటే మన టైంని మనం ఎఫెక్టివ్గా వాడుకోవడానికి 4 క్వాడ్రంట్స్ని మనం అబ్జర్వ్ చేస్తే క్వాడ్రంట్ 3 అండ్ 4ని మనం కంప్లీట్గా ఎలిమినేట్ చేసేసి క్వాడ్రంట్ 2లో తీసుకురాగలిగితే మనకి ఆటోమేటిక్గా క్వాడ్రంట్ 1 కూడా ఎలిమినేట్ అయిపోతుంది. అంటే మన క్వాడ్రంట్ 1 ఎప్పుడు వస్తుంది అంటే క్వాడ్రంట్ 2లో చేయని పనులన్నీ క్వాడ్రంట్ 1లో కన్వర్ట్ అవుతుంటుంటాయి ఇమీడియట్ అండ్ అర్జెంటుగా. క్వాడ్రంట్ 2 ఏం చెప్తుంది? ప్లాన్ చేయమని చెప్తుంది. అంటే ఎక్సైజ్ చేయమని, బుక్స్ ఇప్పుడు చదవమని, ఫ్యూచర్లో మనీని ఇప్పుడు సేవ్ చేయమని. క్వాడ్రంట్ 2 సరిగ్గా చేయకపోతే అది ఇమీడియట్గా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే మనం ఎప్పుడు క్వాడ్రంట్ 2లో వర్క్ చేస్తే మనకి 1 అనేది ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోద్ది. అండ్ 3 అండ్ 4ని కూడా తీసుకొచ్చి క్వాడ్రంట్ 2లో పెట్టడానికి ట్రై చేస్తే మన టైం అనేది చాలా ఎఫెక్టివ్గా వాడుకోగలుగుతాం. సో ఈ విధంగా ఈ లైఫ్ స్టైల్ 2లో పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మంచి అసోసియేషన్ ఉన్న వాళ్ళతో మనం తిరగగలగాలి. టైం రిలేటెడ్ ఏదైతే ఉందో మనం 24 అవర్సే కాదు, దాన్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే టైంకి సంబంధించి ఎంప్లాయీ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీగా కాకుండా బిజినెస్ ఇన్వెస్టర్లా ఉండాలి. తర్వాత సిస్టమ్ను మనం క్రియేట్ చేసుకోగలగాలి. అసెట్స్లో ఇన్వెస్ట్ చేయగలగాలి. లయబిలిటీస్లో కాకుండా థింగ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని యాప్స్ని డిలీట్ చేయగలగాలి. నెట్వర్క్ స్టేట్మెంట్ మనం వేసుకోగలగాలి. ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్కి సంబంధించి ట్రాక్ చేసుకోగలగాలి. ఇవన్నీ మనం ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ జోలికి పోకుండా డిలేడ్ గ్రాటిఫికేషన్గా వైపు మనం ఆలోచించగలగాలి. కొన్న వస్తువుల్ని ఇమ్మీడియట్గా చేంజ్ చేసేయకుండా అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్ వాడగలగాలి. షోకేస్కి పోకుండా, ప్రెస్టేజ్ పోకుండా మనం చూసుకోగలగాలి. టైం కూడా ఈ 4 క్వాడ్రంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, దాన్ని అందులో ఉంచి మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మనం కూడా మన లైఫ్ స్టైల్లో మేజర్ పార్ట్స్ని, ఈ కాంపనెంట్స్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మనం అనుకున్నవి చేసి కంప్లీట్గా మన లైఫ్ స్టైల్ని మార్చుకుని మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో వాటిని పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.